యేసే గదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే తన గూర్చి నువ్వు చెబితే దైవానివే నీ కొరకు చూశాడు ఆ దేవుడే నీ కొరకు చూశాడు ఆ దేవుడే. చేరు వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున శుభములు వందనములు. మీకు ముందుగా ప్రకటించినట్టుగా ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం తెలుసుకుందాం. దేవుని రాయబారికి సంకెళ్ళ అన్నటువంటి ఒక సందర్భం. దేవుని రాయబారికి సంకెళ్ళు అంటే మనకందరికీ తెలుసు. సంకెళ్ళు ఎవరికి వేస్తారు? నేరం చేసిన వారికి, తప్పు చేసిన వారికి సంకెళ్ళు వేస్తారు. కానీ ఇక్కడ రాయబారి అంటే అది కూడా మనం తెలుసుకుందాం. రాయబారికి సంకెళ్ళు. రాయబారి అంటే ఎవరు అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచిద్దాం. రాయబారి అని అంటే ఈ రాయబారి దేవుని రాయబారి. ఎవరు రాయబారి? దేవుని రాయబారి. అంటే దేవుని రాయబారి లేకుండా దేవునికి ప్రతినిధిగా ఉన్నటువంటి ఆ వ్యక్తికి సంకెళ్ళు వేయటం ఏంటి? దేవునిలో ఉన్నవారు పరిశుద్ధులు కదా, పవిత్రులు కదా, వారికి సంకెళ్ళు వేయటం ఏంటి? దొంగతనం చేసిన వారిని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వారిని, తప్పులు చేసినటువంటి వారిని సంఖ్యలతో బంధించి తీసుకెళ్ళి చెరసాలలో బంధించేస్తారు. కానీ ఇక్కడ దేవుని పిల్లలకి, దేవుని పక్షాన ఉన్నటువంటి వారికి సంఖ్యలు వేస్తారు. అసలు ఎవరు వేస్తారు ఆ సంఖ్యలు? అందుకే సంఖ్యల్లా అని అన్నాం. ఇలాంటి దేవుని దూతలకు సంఖ్యలు వేసినట్టుగా మనం చూస్తాం. వాటిని విడిపించేవారు ఎవరు ఉండరా? విడిపించాలంటే మరి ఎవరు రావాలి? ఎవరి అనుగ్రహం ఉండాలి? మామూలుగా రాయబారి అన్నటువంటి పదాలు మీరు వినే ఉంటారు. రాయబారిని ఇంగ్లీష్లో అంబాసిడర్ అంటారు. అంబాసిడర్ అంటే రాయబారి అని అర్థం. రాయబారి అంటే ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మధ్యగా సఖ్యతను చేసేవారు రాయబారులు అని అంటారు. మనం ఎప్పుడు వినేటటువంటి ఒక పదం ఇండియన్ ఎంబసీ అంటారు. భారతీయ రాయబార కార్యాలయం అంటారు దాన్ని. భారతీయ రాయబార కార్యాలయం అంటే ఇండియన్ ఎంబసీ అని. ప్రపంచంలో కొన్ని దేశాల్లో మన దేశానికి ఇతర దేశాలకు కొంచెం సఖ్యతగా ఉన్నప్పుడు మన భారతీయులు అమెరికా దేశంలో కానీ, మన భారతీయులు దుబాయ్లో కానీ, కువైట్లో కానీ, ఆ మస్కట్ దేశాల్లో కానీ మన భారతీయులు ఉన్నప్పుడు మన భారతీయులకు ఏదైనా అక్కడి ప్రజల వల్ల ఏమైనా హాని జరుగుతుందేమోనని, లేదంటే ఏదైనా ఇబ్బంది జరుగుతుందేమోనని, ఏదైనా న్యాయం కావాలేమోనని ఆ దేశంలో మన యొక్క భారతదేశం తరపున ఒక ఆఫీస్ పెడతారు. అక్కడ పెద్దగా ఉంటుంది. ఎంబసీ అంటే ఒక పెద్ద కార్యాలయం ఉంటుంది అక్కడ. ఆ కార్యాలయంలో మరి మన భారతదేశం సంబంధించినటువంటి వారందరూ ప్రతినిధులు ఉంటారు అక్కడ. అయ్యా ఇదిగో నా వీసాను తీసేసుకున్నారు, పలానా యజమానుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ దుబాయ్లో నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని అంటే ఆ దేశం వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు వారిని? అసలే పేదలు పొట్ట చేత పట్టుకుని అక్కడ బ్రతుకుదీరు కోసం ఎదిగిన వారికి ఎవరు పలుకుతారు? ఆఫీసర్స్. అందుకే మన ఇండియన్ ఎంబసీ ఉంటుంది, ఆ ఇండియన్ ఎంబసీకి వెళ్తారు. ఆ కార్యాలయంలో ఇక్కడ మన భారతీయులు ఉంటారు కనుక వారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క ఏదో బాధలు చెప్పుకున్నప్పుడు ఆ న్యాయం చేయడానికి మధ్యవర్తులుగా ఉంటారు వారు. ఏంటయ్యా మా భారతీయులకు ఇలాగ మీరు చేశారంట అని వారు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. అందుకే ఈ యొక్క ఇండియన్ ఎంబసీలు ఉంటాయి. అలాగనే వేరే దేశస్తులు కూడా మన భారతదేశంలో కూడా వారికి కూడా కువైట్ ఎంబసీ అని, దుబాయ్ ఎంబసీ అని ఇక్కడ కూడా వాళ్ళకు కార్యాలయాలు ఉంటాయి.
వారు ఆ దేశం వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మన దేశం వారికి వల్ల వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు జరిగినప్పుడు, సమస్యలు తలెత్తినప్పుడు వారు కూడా మన ప్రభుత్వాన్ని నిలదీస్తారు, అధికారులను. అప్పుడు వారికి కూడా న్యాయం చేయవలసినటువంటి అవసరత మన భారతదేశానికి ఉంది. ఇదండి ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ రాయబారులు, ఈ సమాధానంగా లేనటువంటి వారికి, సమస్యలలో ఉన్నటువంటి వారిని ఐక్యత చేయడం, లేకుంటే వారి ఇబ్బందులను సరిచేయడం, వారికి మేలు చేయడం అనేటటువంటి దానిని మనం చూస్తాం. వీరినే రాయబారులు అని పిలుస్తుంటాం మనం. ఇండియన్ ఎంబసీ అంటే మన భారతదేశం ఇతర దేశాలలో ఉండటము, కార్యాలయం పెట్టడము అని అన్నాం. మరి వీళ్ళు రాయబారులు దేనికి అంటే ఒక దేశాన్ని తరపున ప్రతినిధులుగా, దౌష్ట్యవేత్తలుగా ఉంటారు అక్కడ. వారికి చాలా పవర్స్ ఇస్తుందండి భారతదేశం. ఈ ఇండియన్ ఎంబసీలో పనిచేసేటటువంటి వారిని, ఆ కార్యాలయంలో ఉన్నటువంటి వారికి ఈ ప్రభుత్వం తరపున చాలా పవర్స్ ఇస్తుంది. వాళ్ళకి దౌష్ట్యవేత్త అని అంటారు వాళ్ళని, పెద్ద అధికారం ఇస్తుంది వాళ్ళకి. మరి అలాంటప్పుడు బైబిల్లో రాయబారులుగా వచ్చినటువంటి వారికి అంటే ఎక్కడి నుంచి, ఇది ఏ ఎంబసీ, ఇది హెవెన్ ఎంబసీ అంటే పరలోకపు కార్యాలయం ఎక్కడుందయ్యా అంటే అది భూమి మీదనే ఉంది. పరలోకపు కార్యాలయాలు ఏ అంటే ఇదిగో ఈ చర్చిలే పరలోకపు కార్యాలయాలు. మరి ఇందులో ఏం జరగాలి అంటే న్యాయం జరగాలి, ఇక్కడ న్యాయం జరగాలి, ఇక్కడ ఈ ఎంబసీలోకి వచ్చే న్యాయం జరగాలి. అందులో ఎవరుంటారంటే ప్రతినిధులు ఉంటారు. ఎవరంటే ఇదిగో మనం అందరమే దేవుని పిల్లలమే. అలాగా దేవునికి సంధి చేసేటటువంటి ఈ విషయంలో, దేవునితో సమాధానపరచడానికి వచ్చినటువంటి ఈ విషయంలో ప్రవక్తలు ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే ఆ ప్రవక్తలు ఎవరై అంటే దేవుడు చెప్పినటువంటి మాటలు ఈ ప్రజలకు తెలియజేస్తారు. అది రాజులు కావచ్చు, సామంతులు కావచ్చు, చక్రవర్తులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఒక సామాన్యులు కావచ్చు. వారికి కావలసినటువంటి వాటన్నిటిని దేవుడు ఏదైతే చెబుతాడో చెప్పమని దాని వచ్చి ఈ ప్రవక్తలు చెప్పేటటువంటి వారండి. దేవుడు చెప్పినటువంటి మాటలు ఈ ప్రజలకు తెలియజేసేవారు వాళ్ళు. చూద్దాం ఆ మాట ఒక బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఆలోచిద్దాం. హగ్గయి 1వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు యెహోవా దూత అయిన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా ఏమని చెప్పాడంటే దేవుడు హగ్గయి ద్వారా వాళ్ళకి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఎలాంటి మాట చెప్పి పంపించాడో చూడండి. ఒక మంచి వార్త చెప్పి పంపించాడు. నేను మీకు తోడుగా ఉన్నాను అని ఎవరితో చెప్పి పంపించాడంటే హగ్గయి అనే ప్రవక్త ద్వారా దేవుడు చెప్పి పంపించాడు. ఆ ప్రజలకు, ఆ ఇశ్రాయేలు జనాంగానికి, ఆ యూదులకు, దేవునికి ఇష్టమైనటువంటి జనాంగానికి ఆయన ద్వారా చెప్పి పంపించినది ఏమనగా, ఏమంటున్నాడు? దేవుని యొక్క దూత. ఎవరే అంటే దేవుని యొక్క దూత, యెహోవా దూత అయిన హగ్గయి, యెహోవా దూత అయినటువంటి హగ్గయి. ఆయనే రాయబారి. ఎవరికయ్యా రాయబారి అంటే ముందు దేవుడేమో హగ్గయికి చెప్పాడు, ఆ హగ్గయి ఏమో ఈ ప్రజలతో చెబుతున్నాడు, దేవుడు మీకు తోడై ఉన్నాడు, దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మీరు ఎప్పుడైనా మీరు చూడండి, మీ చిన్న పిల్లోని ఎక్కడికైనా బయటికి పంపించేటప్పుడు ఏదైనా బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని రాను అని చెప్పి పంపించేటప్పుడు వాంతో కూడా వాళ్ళ అన్నని, పెద్దవాళ్ళని పంపిస్తాం. వారికి చెబుతాం, వీరికి పలాంది కొనిచ్చోని, నానా తమ్ముడు జాగ్రత్త, తమ్ముని జాగ్రత్తగా చూసుకో, తమ్మునికి నీవు తోడుగా ఉండు అని చెప్పి పంపిస్తారు. ఇప్పుడు ఎవరు తోడు మనకి? అన్నయ్య అయినా వదిలిపెట్టచ్చేమో కానీ, అక్క అయినా వదిలిపెట్టచ్చేమో కానీ, దేవుడు నీకు తోడు. ఈ బంధం చూడండి ఎలా ఉందో, దేవుడు నీకు తోడు అన్నటువంటి విషయం. ఎంత బలం రావాలండి మనకి. దేవుడే మనకు తోడుగా ఉన్నాడు అంటే ఎంత బలం ఉంటుంది మనకి చెప్పండి. మన వాళ్ళందరూ కూడా మనకు తోడుగా ఉంటారంటారు. అందరూ వదిలిపెట్టే వాళ్ళే. అన్నదమ్ములు వదిలిపెడతారు, అక్క చెల్లెలు వదిలిపెడతారు, తల్లిదండ్రులైనా వదిలిపెడతారు. అందుకే దేవుడు అన్నాడు, వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయను, నీకు నేను తోడు. ఎప్పటి వరకు అంటే నీ ఊపిరి భూమి మీద ఉన్నంత వరకు నేను నీకు తోడుగా ఉంటాను అని అంటున్నాడు. దేవుడే మనకు సాక్షాత్తు తోడుగా ఉంటే అసలు మనకేం భయం? అందుకే భక్తులందరూ కూడా భయపడలేదు వాళ్ళు. ఇంకో మాట మనం చూద్దాం. మలకి గ్రంథము
2వ అధ్యాయం 7వ వచనం, మలాకి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందరు. ఆ ధర్మశాస్త్ర విధులు కట్టడలు యాజకులకు దేవుడు నేర్పిస్తాడు. ఆ యాజకులు ప్రజలకు నేర్పిస్తారు. ఎవరయ్యా అంటే దేవుని యొక్క దూతలు. ఎవరయ్యా అంటే యాజకులు, ప్రవక్తలు, యాజకులు, దేవుని యొక్క దూతలు, రాయబారులు. వీరే ఏమి నేర్పిస్తారు అంటే ధర్మశాస్త్రాన్ని నేర్పిస్తారు. వాళ్ళు ప్రవక్తలు ఏమి నేర్పించారు? దేవుడు ఏది చెబితే అది వాళ్ళకు చెప్పారు. యాజకులు ఏమి నేర్పిస్తున్నారు? దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క విధులను వారికి నేర్పించేటటువంటి వారు. ఏదైనా దేవునికి వ్యతిరేకంగా ఏ రాజైనా, ఏ ప్రభుత్వమైనా, ఏ వ్యక్తి అయినా, ఏ కుటుంబమైనా, ఏ రాజ్యమైనా నడుచుకుంటున్నప్పుడు వారిని హెచ్చరిక చేయడానికి దేవుని పక్షాన ప్రవక్తలను పంపించేవారు. ధైర్యంగా బోధించేవారు. వారు వచ్చి అసలు భయపడేవారు కాదు వాళ్ళు. ఎందుకంటే ఇది నా మాట కాదు, ఇది దేవుని మాట, దేవుని మాటగా మీకు నేను తెలియజేస్తున్నానని ప్రకటించేవారు వాళ్ళు. అలాగ ప్రకటించేవారిని, అలాగ వాక్యాలు చదివి వినిపించేవారిని సామాన్యులు కావచ్చు, ప్రవక్తలను కావచ్చు, బందీగృహంలో బంధించారు. వారిలో మనకు ఒక ఆయన గుర్తు చేస్తాను. ఒక ఆయనను తల్లి గర్భములో ఉన్నప్పుడే నువ్వు రూపింపబడక మునిపే నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను. ఇర్మియా గారితో మాట్లాడతాడు. అయ్యా నువ్వు వెళ్ళి ఈ రాజులతో చెప్పు, ఈ సమాజం వారికి చెప్పు, ఈ ఇశ్రాయేలుకు చెప్పు, ఈ యూదులకు చెప్పు అని నిన్ను నేను మధ్యవర్తిగా నేను ఏర్పాటు చేసుకున్నాను. నాకు రాయబారిగా ఏర్పాటు చేసుకున్నాను. నా దూతగా, నా ప్రతినిధిగా నేను ఏర్పాటు చేసుకున్నాను అంటే దేవునితో అంటాడు, నేను బాలుడును కదా, నేను చిన్నోని కదా అంటాడు. అయినా నాకు కావాలి. తల్లి గర్భములో ఉన్నప్పుడే నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను. నా గురించి ఈ సమాజానికి చెప్పాలని నేను ఏర్పాటు చేసుకున్నాను నిన్ను అంటాడు. ఈ యొక్క విషయాలను రాజులకు, రాజ్యాలలో ఉన్నటువంటి ఏలుబడి చేసే అధికారులకు దేవుని మాటలు చెప్పినందుకు ఆయన తీసుకెళ్ళి ఎక్కడికి వేసేవారో తెలుసా? కఠినంగా ఉంటాయి. ఆయన మాటలు కాదు సుమీవి, దేవుని మాటలని వారికి అర్థం కాక ఆయన తీసుకువెళ్ళి ఇదిగో ఒక లోతైనటువంటి గుంటలో, నీళ్లు లేని గుంటలో, బురదమయమైనటువంటి గుంటలు, అంటే కాలు కూడా కదపలేనటువంటి విధంగా ఉండేటటువంటి ఆ గుంటలలో ఆయన పడేసేసేవారండి. ఎలా అంటే బొండా అని పిలుస్తారు, మనం గుంటలు అంటాం కదా, వాటి లోపల వేస్తారండి. ఆ లోపల వేసేసేసి ఇదిగో బంధించేసి. చూద్దాం ఆ మాట. ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయము 15, 16, 21 వచనాలు చదువుదాం. 37వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 15, 16, 21 వచనాలు. అధిపతులు ఇర్మియా మీద కోపపడి ఏం చేశాడండి? అధిపతులకు దేవుడు చెప్పిన మాటలు చెప్పినందుకు కోపం. దేవుడు చెప్పిన మాటలు ఆ ప్రజలకు చెప్పినందుకు కోపం. అధిపతులు, అధికారులు, ఆఫీసర్స్ ఇర్మియా మీద కోపపడి అతని కొట్టి తాము బందీగృహముగా చేసి ఉన్న లేఖికుడైన యోనాతాను ఇంటిలో అతనిని వేయించారంటండి. అతన్ని వేయించారు. 21 వచనం చూద్దాం. 21 వచనం చదువుదాం. కాబట్టి రాజు అయిన సిద్కియా సెలవీయగా బంటులు బందీగృహశాలలో ఇర్మియాను వేసి పట్టణంలో రొట్టెలున్నంత వరకు ఒక రొట్టె ఇవ్వాలంటండి. రొట్టెలు కాల్చేవారి వీధిలో నుండి రోజు ఒక రొట్టె. ఎన్ని రొట్టెలు అంటండి ప్రవక్తకి? దేవుని మాటలు చెప్పినందుకు. ఇదిగో ఈ రాజు తప్పు చేస్తున్నాడు, ఈ రాజ్యాధికారులు తప్పు చేస్తున్నారు, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపం మీ మీదకి రాబోతుంది అని చెప్పినందుకు, దేవుని యొక్క మాటలు రాయబడినటువంటి పుస్తకాన్ని వారి దగ్గరికి తీసుకెళ్తే దాన్ని చాకుతో కోసి మంటలో వేసి కాల్చివేస్తారు. నువ్వు మాకు గ్రంథం ఇప్పి చదివిస్తావా? మాకు వినిపిస్తావా? నువ్వు చేసేది తప్పు అని చెప్పినందుకు అతన్ని తీసుకెళ్ళి లోపల పడేశారు. బందీగృహంలో బంధించారు. ఒక్క రోజుకు ఒక రొట్టె అని అంటండి. మీకు సరిపోద్దండి? ఒక్క రోజుకు ఒక రొట్టె సరిపోద్దండి? పిల్లోలకే సరిపోదు. ఇంకోటి ఏమమ్మీ అంటారు. ఇంకొక రొట్టె ఏంటి? ఒకటేరా రోజుకంటే ఒక రొట్టె సరిపోద్దండి? సరిపోదు. 2 రొట్టెలు కావాలి, 3 రొట్టెలు కావాలి, 4 రొట్టెలు కావాలి తినాలంటే. దానికి మళ్ళీ కూర కావాలి. ఒక రోజు ఒక రొట్టె అని అంటండి. దేవుని మీద ఆనుకున్నటువంటి భక్తులు, ఆకలి దప్పుతులు ఉన్నటువంటి వారు,
ఆకలి దప్పుల్లో ఉన్న దేవుని మర్చిపోయినటువంటి వారు దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞానుసారంగా బ్రతికి సమాజానికి ఒక మంచి శుభవర్తమానాన్ని అందించేటటువంటి ప్రతినిధులుగా ఉన్నారు దేవుని పక్షాన. వారికి ఇన్ని సంఖ్యల్లా, వారికి ఇన్ని బాధలు అంటే అవును, ఇన్ని బాధలే వాళ్ళకు. చూద్దాం ఇర్మియా గ్రంథంలోని 38వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుదాం. ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం 6వ వచనం. వారు ఇర్మియాను పట్టుకొని కారాగృహములో ఉన్న రాజకుమారుడు మల్కియా గోతిలోనికి వేశారంట. ఆయన్ను అందులోనికి ఇర్మియాను తాళ్ళతో దింపినప్పుడు ఆ గోతిలో ఏం లేవు, నీళ్లు లేని గోతిలో పడేసేసారంటే బురద తీసుకోలేరు. అలాంటి చోట ఎందుకయ్యా ఈ కష్టం అంటే దేవుని గురించి చెప్పినందుకంట. దేవుని గురించి మంచి మాటలు చెప్పినందుకు ప్రవక్తలకు తిప్పలు. 9వ వచనం. రాజా నాయనవాడా, ఆ గోతిలో వేయబడిన ఇర్మియా ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది యావత్తు అన్యాయం అంట. ఏమంట? ఆయన పట్ల అన్యాయంగా తీసుకెళ్ళి గోతిలో పడేస్తారండి. ఎందుకంటే దేవుని మాటలు సమాజానికి చెప్పేవారి పట్ల చేసేది ఇదే. ఈ సమాజం ఏమి చేస్తుందంటే న్యాయస్థులకు, పరిశుద్ధులకు, నీతిమంతులకు, విశ్వాసులకు, దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వారికి విధించే శిక్ష ఈ సమాజం ఏంటంటే సంకెళ్ళు. నేరం చేయకపోయినా వేస్తారు, లోపల బంధించేస్తారు. ఎన్ని కోకలలుగా మన మధ్య నేటి కాలంలో మనం చూస్తున్నాం కోకలలుగా. ఎంతమందిని సువార్త ప్రకటిస్తుంటే అడ్డుకుంటున్నారు, దేవుని గురించి చెబుతుంటే కొడుతున్నారు, మీకు పర్మిషన్ ఉందా అంటున్నారు. అన్యాయముగా ఏం చేశారంటండి? అన్యాయముగా. కానీ దేవుని పిల్లలను అలాగే హింసిస్తుంటే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు రాడండి. దేవుడు వారి పక్షాన ఉండడానండి. 39వ అధ్యాయం 14వ వచనం ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 14వ వచనం ఇర్మియా గ్రంథం 39:14. అప్పుడతడు ప్రజల మధ్య నివాసము చేసెను. ఎవరు విడిపించాడు? అతను అన్యాయస్తుడు కాదు, అతడు న్యాయవంతుడు. ఎవరు విడిపించారు? దేవుడే. దేవుని పక్షాన ఉన్నటువంటి దేవుని పిల్లలను దేవుడే విడిపించాలి. ఆయనే వస్తాడు తన పిల్లల కోసం దిగేసి, ఆయనే విడిపిస్తాడు తన పిల్లల్ని. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనంలోని చదువుదాం. ఇంక నువ్వు ఏమి చెప్పుదును? పౌలు గారు చెబుతున్నాడు. ఇంక నీ ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యోప్తా, దావీదు. అబ్బా, వీరందరూ కష్టపడ్డారు నాయన ప్రవక్తలను గూర్చి. అబ్బా, ఈ ప్రవక్తల గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. కానీ ఒక్కొక్క ప్రవక్తను గురించి చెప్పాలంటే, నేను ఒక ఇర్మియా గారిని గురించి చెప్పాలంటేనే ఇన్ని రెఫరెన్సులు చూపిస్తే, ప్రవక్తలందరినీ గురించి చెప్పాలంటే ఇంకా ఏమి చెప్పుదును? సమయం సరిపోదు చెప్పాలంటే. ఆయన కొంచెం చెబుతాలని చెబుతున్నాడు. చదువుదాం. వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములను పొందిరి. సింహము నోలను ఏం చేశారంట? ఎవరైనా? దానియేలు గారు సింహముల నోలను మూసిరి, అగ్ని బాణములను చల్లార్చిరి, ఖడ్గదారులను తప్పించుకొనిరి. ఎలాంటి వారంట? బలహీనులుగా. డాబు సరిగా సూటు బూటి హ్యాట్ వేసుకొని ఉండరు. వీళ్ళు బలహీనంగా కనపడతారు కానీ బలవంతులు. బలహీనంగా మనుషులకు కనపడతారు కానీ ఆత్మీయంగా బలవంతులు, ధైర్య సాహసాలు కలిగినటువంటి వారు, దేవుని ప్రతినిధులు. కనుక మనకు ఒక ఎమ్మెల్యే తెలిసిందనుకోండి, బాగా పరిచయం అనుకోండి, ఏదైనా మీ వాహనం కానీ మీకు ఏదైనా ఇబ్బంది పెట్టే డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు కానీ ఆపేసేసి, ఆపో పక్కది అంటే ఏమంటారు? నేను ఎవరో తెలుసా? మా నాన్న పలానా ఆయన ఎమ్మెల్యే, మా నాన్న పలాని సిఐ, మా ఆయన ఎస్పీ అంటే మనకు వారు ఉన్నారు కనుక ధైర్యమా? ఎస్, వాళ్ళు మనకు తెలిసి వారు ఉన్నారంటే మనకు ధైర్యం. అయితే ప్రవక్తల పక్షాన ఎవరున్నారు? దేవుడు. వారికి ఇంకెంత ధైర్యం? బలహీనులుగా ఉండి బలవంతులు వారు. ఎందుకంటే మేము దేవుని ప్రతినిధులం,
మాకు దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు తోడుగా ఉంటాడు. మాకు ప్రజలకే దేవుడు తోడుగా ఉన్నప్పుడు ప్రతినిధులకు దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉంటాడు. చదువుతాం, కిందకి చదువుదాం. యుద్ధములలో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పాలతోలేరు. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానమును పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. ఇది మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, బంధకాలు, అవి అండర్లైన్ చేసుకోండి. బంధకములలో ఉన్నారు. ప్రవక్తలందరూ ఒక్కరి గురించి కాదు, ఒక్క ఇర్మియా గారి గురించి మాత్రమే కొంచెం చెప్పాను. ఇక్కడ రాస్తాడు పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ, ఎంతమంది అంటే ప్రవక్తలందరినీ కూడా బంధించారు. ఎవరయ్యా బంధించిందంటే అపవాది అనుచరులు, అపవాదికి సంబంధించినటువంటి వారు, దేవుని మాటలు నచ్చనటువంటి వారు, దేవుని మాటలు చెబితే తిరస్కరించినటువంటి వారు. నీ మాటలు మాకు చెప్పొద్దు, మాకు నీ మాటలు నచ్చవు అన్నారండి. దేవుని మాటలు చెబుతుంటే, దేవుని గురించి చెబుతుంటే, చక్కగా బ్రతుకయ్యా అంటే కొంతమందికి నచ్చదంట. మంచి బ్రతుకయ్యా అంటే చాలామందికి నచ్చదు. బంధకములు, కొరడా దెబ్బలు, సంఖ్యలు, రాళ్ళతో కొట్టబడడం, ఈడ్చారు. ఎందుకయ్యా అంటే దేవుని ప్రతినిధులుగా ఉన్నందుకు. దేవుడు చూస్తూ ఉంటాడు, కానీ విడుదల చేస్తాడు ఒకరోజు. అది మాత్రం మర్చిపోకూడదు మనం. దేవుడు చూస్తుంటాడు, విడుదల చేస్తాడు ఒకరోజు దేవుడు. ఎందుకయ్యా వీళ్ళు దేవుని ప్రతినిధులుగా ఉన్నారు అంటే, అసలు ఎందుకు వాళ్ళు అంటే దేవునితో సమాధానం పరచడానికి. వీళ్ళంతా ఎవరంట? బైబిల్ మనకేం చెప్పింది? మత్తయి రాసిన సువార్త 5:9 ఏమంటాడు? సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఎవరంట? దేవుని కుమారులు అనబడాలంటే సమాధానపరచాలి. మనం ఏం చేస్తాం? వాంతెందుకురా మాట్లాడుతున్నావు సిగ్గు లేకుండా, నువ్వు అన్ని మాటలు నిన్నంటే ఇంకా సిగ్గు లేకుండా నువ్వే మాట్లాడుతున్నావు అంటారా? అంటారు. మరి దేవుడు అంటాడు, రాయబారులుగా ఉండాలనుకున్నటువంటి వారు ఉంటే వారు చేయవలసిన పని ఏంటంటే సమాధానపరచాలి. సమాధానపరిస్తే గొడవలు ఎందుకు? సమాధానపరిస్తే ఎందుకు ఈ విరోధ భావాలు ఎందుకు ఉంటాయి? సమాధాన పరిచేవారు లేరా? సమాధాన పరిస్తే దేవుని కుమారులు అనబడతారు. అంటే దేవుని కుమారులు కరువైపోయారు సమాజంలో అంటే అవును. దేవుడు పంపిస్తున్నాడు, అయ్యా యేషయ్యా నువ్వు వెళ్ళు నాయనా, ఈ ప్రజలందరూ దూరంగా ఉండిపోయారు నాయనా, వారి పాపాల వల్ల నాకు దగ్గరికి రాలేకపోయారు నాన్న, నువ్వు వెళ్ళు, సంధి చేసే మాటలు వాళ్ళకి చెప్పు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం నుంచి చదువుదాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చదువుదాం. యెహోవా మాట సెలవిచ్చుచున్నారు. ఎవరి ద్వారా? రాయబారి అయినటువంటి యెషయా గారి ద్వారా యెహోవా మాట్లాడుతున్నాడు ఈ ప్రజలతో. రండి, మన వివాదం తీర్చుకుందాం. ఏమన్నా వివాదాలు ఉన్నాయా? తీర్చుకుందాం, కూర్చుందాం, రండి. మీ పాపములు రక్తము వలె అది ఎర్రగా ఉన్నా అవి తెల్లగా హిమములాగా మంచు మాదిరి మారిపోతాయి. మీరు రండి, ఈ మాటలు చెప్పండి. కెంపు వలె అవి ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె ఉన్నిలాగా తెల్లగా అయిపోతాయి. మీరు సమ్మతించిన మాట విని మీరు భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవిస్తారు నాయన. సమ్మతించండి. ఎవరి మాటలు? దేవుని మాటలు. రాయబారి అయినటువంటి యేషయా చెబుతున్న మాటలు తిరస్కారం చేయగాక సమ్మతించండి. నువ్వేంట్రా మాకు చెప్పేదని కొట్టి ఈడ్చి పక్కన పడేబోయేక నాయన. మంచి పదార్థాలు మీరు భుజించాలంటే భూమి మీద ఆయన చెప్పిన మాటలు మీరు వినాల. నా పక్షాన వచ్చాడు నా రాయబారి, మీ పాపాలను తీసివేయడానికి, హిమముగా మార్చడానికి, మీకు మంచి పదార్థాలు ఇవ్వడానికి. 20వ వచనం, సమ్మతింపక తిరిగిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గం పాలవుపోతారు. అది ఆ మాటలు నచ్చుతాయండి. పోతారు మీరు, చస్తారు మీరు అని చెబితే భయం, కోపమా రాదా? మీరు ఆదివారం ఆరాధనకు రాకుంటే పోతారు అన్నారు అనుకో, ఏంటండి సేవకుడేనా అసలు ఆయన? ఆదివారం ఆరాధనకు రాకుంటే పోతారు మీరు, ఇప్పుడు పోయే బండిలోనే మధ్యలో పోతారు అన్నారు అనుకో, ఆ చర్చికి మేము వెళ్ళాం. ఏమన్నాడు? మళ్ళీ చదువుతాం 20వ వచనం. సమ్మతింపక తిరగబడితే
ఎందుకు నేను పంపించింది ఎవరినో తెలుసా? మీరు యెషయాను సామాన్యుడు అనుకుంటున్నావు. నా మాట చెప్పడానికి వచ్చిన రాయబారి. ఎవరి రాయబారి? ఎక్కడి నుంచి వచ్చిన ఆయన? ఏ దేశానికి రాయబారి? ఎవరికి రాయబారి? పరలోక రాజ్యానికి రాయబారినా? పరలోక రాజ్య సంబంధమైనటువంటి మాటలు మోసుకొని వచ్చి చెప్పేటటువంటి ఆయన మాటలు నావి. ఆ మాటల మీరు సమ్మతింపక తిరుగుబాటు చేసిన ఎడల ఖడ్గం పాలైపోతారు. ఆయనే చెప్పాడు. ఆయన ఇవి లాస్ట్లో ఏంటంట, ఆయనే చెప్పాడు, యెహోవా ఇలాగు నన్నే సెలవిచ్చాడు అంటున్నాడు. చూశారు, ప్రవక్తలందరినీ మనం ఆలోచిస్తే ఎందుకు వారు అలాగ గట్టిగా చెప్పారంటే, ఇదిగో మాకు దేవుడు మమ్మల్ని నియమించాడు, మేము దేవుని పక్షాన ఉన్నాం, దేవుడు మమ్మల్ని దూతలుగా పెట్టుకున్నాడు, రాయబారులుగా పెట్టుకున్నాడు, మాకు ఒక అధికారం ఇచ్చాడు. ఆ అధికారంతో కేవలము సువార్త చేయడానికే ఉన్నాం, మిమ్మల్ని బాగు చేయడానికే ఉన్నాం, మీ మనసులు మార్చేటటువంటి మాటలు చెప్పడానికే మేము ఉన్నాం. ఇలాంటి రాయబారులకు ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు అయినా భరించారు. ఎందుకో తెలుసా? వారి కళ్ళ ముందు కనపడుతున్న పరలోక రాజ్యం కోసం, లేకపోతే దేవుడు చెప్పిన మాటను శిరస వహించి దాని ప్రజలకు చెప్పాలన్నటువంటి ఓ భయంతో, చెప్పి తీరాలన్నటువంటి ఒక వినయభావంతో. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతాం. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 1-2 వచనాలు. ఉదయం అయినప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి ఈడ్చుకొని పోతున్నారంటండి. యేసుకు కూడా తప్పలేదు. తండ్రికి రాయబారిగా ఉన్నాడు యేసుక్రీస్తు వారు. భూమి మీదికి వచ్చాడు కనుక మనుషులందరి పాపాలను తీసివేసి, మనుషులు దేవుడికి దూరంగా ఉన్నప్పుడు, కన్న తండ్రికి తన పిల్లలైనటువంటి మనమందరం కూడా దూరంగా ఉన్నప్పుడు, మనందరినీ కూడా తండ్రితో ఏకం చెయ్యాలని, తండ్రితో సమాధానం పరచాలని, ఆయన రక్తాన్ని ఒలికించడానికి భూమి మీదకి వచ్చిన మహనీయుడు. ఆయనకు కూడా తప్పలేదండి, బంధించారు. ఆయన బంధించబడినటువంటి దాని నుంచి ఎవరు విడిపించారు? మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. దేవుడు ఆయనను లేపాడు. దేవుడు ఆయనను మరణ వేదనను తప్పించి లేపాడు. నువ్వు బంధిస్తే ఆయన విడిపిస్తాడు, మనుషులు బంధిస్తే ఆయన విడిపిస్తాడు. ఇదంతా మనకు ఆదర్శంగా ఉండటానికి యేసుక్రీస్తు చూపినటువంటి గొప్ప ప్రేమ, త్యాగం. ఇంకో మాట మనం బైబిల్ గ్రంథంలో నుంచి కొంతమంది భక్తులు మనం చూద్దాం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 5 నుంచి మనం చదువుదాం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనంలో నుంచి మనం చదువుదాం. అంటే యేసుక్రీస్తు వారిని బంధించారు. ఆ తర్వాత ఇప్పుడు ఎవరు అంటే యేసును నమ్ముకున్నటువంటి భక్తులు వారు రాయబారులు అయిపోయారు. పేతురు చెరసాలలో ఉంచబడెను. ఎందుకయ్యా అంటే సంఘాల గురించి ప్రకటిస్తున్నాడు, యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని గురించి చెబుతున్నాడు. నిజమైన సంఘం ఇదే, సమాజ మందిరాలు కాదు. మనకు ఇదో నిజమైన సంఘం, క్రీస్తు సంఘం అని చెబుతున్నాడు. క్రీస్తే మనకు దారి అని చెబుతున్నాడు. అందుకు ఆయన ఏం చేశారు? చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు ఆసక్తితో దేవుని ప్రార్థన చేస్తుందంట. అయ్యో ఆయనకు చెరసాలలో వేశారు బంధించేసి అని. సంఘం అయితే అతని కొరకు ఆసక్తితో ప్రార్థన చేస్తుంది. ఏ రోజు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని చాలా ప్రయత్నం చేశాడంట. రాజు అండి మంచోడు కదని చాలా మంచి మాటలు చెప్పాడని ఆయనను బయటికి తీసుకుని రావాలని రాత్రంతా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య ఎవరికి నిద్ర పడుతుందండి? సైనికుల మధ్య. నిన్న ఒక ఆవిడ ఎవరో సినిమా యాక్టర్ అంట, ఆమె ఏమో చేయని నేరానికి ఏదో చేసేసి అలిగేషన్ చేసి ఆమెను జైల్లోకి తీసుకెళ్తే ఆమె జైల్లో గడిపినటువంటి ఒక రాత్రి గురించి చెబుతుంది. నిద్ర పట్టింది అని ఆ ఇంటర్వ్యూలో అడుగుతుంటే మీడియా వారు చెబుతుంది, నిద్ర ఎక్కడ పడుతుందండి? అటుపక్క వాళ్ళ చిన్న శబ్దాలు వినపడితే బెడ్లు ఉన్నాయి. బెడ్లు ఎక్కడ? కింద దుప్పట్లు ఇచ్చారు, కింద పడిసేసారు, పడుకున్నాము అని చెప్పారు. భయంకరంగా ఉందండి. ఆమె చెప్పినటువంటి ఇంటర్వ్యూలో ఏంటో తెలుసా? బట్టలు మొత్తం తీసేయండి అని అన్నారంట. 3 సార్లు కూర్చొని లేమన్నారంట బట్టలు తీసేసి. ఎందుకయా 3 సార్లు కూర్చొని లేయాలంటే లోపల ఏమైనా ప్రైవేటు పార్టులలో ఏమైనా దాచుకునిందేమో అది కిందికి లేస్తే కింద పడుతుందనని అందుకు కూర్చోబెట్టి లేపారని ఆమె బహిరంగంగా ఇంటర్వ్యూలో చెప్పిందండి.
ఐ డ్రీమ్ అనేటటువంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే ఆ ఇంటర్వ్యూలో చెప్పింది మాట 10 మందికి తెలిసిన ఆవిడ ఎంత భయంకరంగా ఉంటుంది ఆ సెల్ లేకపోతే అని మాట్లాడుతుంది. దాన్ని అనుభవించినట్టు ఒక స్త్రీనే లోపల బంధించేసి ఇలాగే చేస్తే మరి పురుషులను దేవుని గురించి చెప్పేటప్పుడు వారిని ఇంకెంత ఇబ్బంది పెట్టింటారు చెప్పండి. 2 సంఖ్యలు అతనికి వేసి బంధింపబడి 2 సైనికుల మధ్య, అటుపక్క సైనికుడు ఇటుపక్క సైనికుడు మధ్యలో పడుకొని బంధించితే ఎక్కడికి పోతాడు? 2 సంఖ్యలు వేశారు, లోపల జైల్లో వేశారు, చెరసాలలో. మరలా ఆ పక్క ఈ పక్క సైనికులు ఉన్నారు, ఎక్కడ పోతాడు? అయినా నిమ్మలంగా నిద్రపోతున్నాడు. నా దేవుడు నాకున్నాడు. ఎవరికని నిద్రపడుతుంది? సైనికుల మధ్య జైల్లో చెరసాలలో బంధింపబడి ఉంటే ఆయన నిద్రపోతున్నాడు. ఆ టైంలో కలగానే అంత నిద్ర అంట. ఎంత నిద్ర అంట? కళ అనుకుంటున్నాడు. దేవదూత వచ్చి లేపి లే పేతురు చదువుదాం. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచి అతను ఉన్నటువంటి గదిలో వెలుగు ప్రకాశించెను. ఆ దూత పేతురు పక్కను తట్టి లేయి త్వరగా లేయి అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుంచి ఊడిపడ్డాయి. అంతే, సంఖ్యలు ఊడిపడునుగాక అనలా. నువ్వు లేనాయనా, పని ఉంది నీతో, నువ్వు ఎంతో పని చేయాలి. యేసు క్రీస్తు స్థాపించినటువంటి సంఘంలో నువ్వు ఒక ప్రధాన పాత్రను పోషించాలి. నువ్వు లేచి నీకోసం సంఘం ఆసక్తితో ప్రార్థన చేస్తుంది. వారు పట్టుకొని సంఖ్యలలో బంధించి చెరసాలలో బంధించారే, మాకు సువార్త అందించేది ఎవరయ్యా? సార్వత్రిక సంఘాన్ని ఆయనకు అప్పచెప్పి వెళ్ళాడే. పేతురు, నువ్వు రాయివి, క్రీస్తు అనే సంఘం అనే బండ మీద నువ్వు కట్టాలయ్యా, పైన నువ్వు సువార్త ప్రకటించాలి. ఇదిగో తాళపు చెవులు నీకు ఇస్తున్నాను చూడు. అలాంటి ఆయనను బంధిస్తే ఎలా? దేవుని దూత వచ్చి విడిపించేసిందండి. అంతేకాకుండా చెరసాల తలుపులు తెరుచుకున్నాయి. అంతేకాకుండా గమిని తలుపులు కూడా తెరుచుకున్నాయని ఉంటుందండి. ఇనుప గమిని వద్దకు వచ్చి తానంటది అదేం చేసిందంట? తానంతట అది వస్తున్నారంటే ఎవరు వస్తున్నారు? క్రీస్తు రాయబారి. ఎవరండి వచ్చేది బయటికి? క్రీస్తుని గురించి చెప్పగలిగేటటువంటి ఒక రాయబారి వస్తున్నారంటే ఇనుప గడియలు తెరుచుకున్నాయంటండి. ఆ గమిని తలుపులు వాటంతటవే, చూడండి, వాటంతటవే తెరుచుకున్నాయి. సంఖ్యలు ఊడిపడ్డాయి, వాటంతటవే తెరుచుకున్నాయి. బంధించగలదండి? రాయబారులను బంధించగలరా? నో. దేవుడు మన పక్షాన ఉండి తప్పించగలడు. ఇంకో మాట మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 22వ వచనం నుంచి చదువుదాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 22వ వచనం నుంచి 26వ వచనం వరకు మనం చదువుకుంటాం. అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను, న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారి చెరసాలలో వేయించి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. కొట్టారు. పౌలును శీలను కొట్టి చెరసాలలో బంధించి భద్రంగా పెట్టి జాగ్రత్త, ముందు కొట్టనంత వరకు కొట్టారు, రాళ్లతో కొట్టారు, ఈడ్చారు, పడేసేశారు. జాగ్రత్తగా కనిపెట్టండి వీళ్ళని. ఏంటండి ఏం చేశారని వాళ్ళు దేవుని గురించి చెప్పినందుక, ఆ పరలోకపు వార్తను భూమి మీద ఉండే ప్రజలకు తెలియజేసినందుక. అన్యాయంగా కొడుతున్నారే, అన్యాయంగా ఈడ్చేస్తున్నారే, రాళ్లతో కొడుతున్నారే, చచ్చిపోయారని ఈడ్చేస్తున్నారే. ఏంటండి సాటి మానవులు? దేవుని పక్షంగా ఉన్నందుక, దేవుని రాయబారులుగా ఉన్నందుక ఇన్ని హింసలు. జాగ్రత్తగా కనిపెట్టండి అని చెరసాల నాయకునికి చెప్పారు. ఏం చేశారని, ఏమో దోచుకున్నారని. అతడు ఆజ్ఞను పొంది ఏం చేశాడంట? రండి వెల్కమ్ అనలా. ఏం చేశాడు? మెడ పట్టుకొని లోపలికి త్రోసేసి వారి కాళ్ళకి ఏం వేశాడు? అంటండి కాళ్ళకి వేయడం అంటే ఏంటి? బొండ వేయటం ఏంటి తెలుసా? కాళ్ళకు 2 వాటికి సంఖ్యలు వేసి మెడకు ఒకటి వేస్తారు రౌండ్గా. ఇలా వంగిపోయి ఉండాలి. ఆ 2 రింగు ఇలాగ వంగిపోయి ఉండాలి. నిటారుగా నిలబడడానికి కూడా వీలేని పరిస్థితి అది. ఎవరికండి సంఖ్యలు? దేవుని రాయబారులకు సంఖ్యలు. దేవుడు ఊరుకుంటాడా? ఎంతసేపని వారి మెడన ఆ ఇనుము ఇబ్బంది పెడుతుంటే, ఆ కాలను ఇబ్బంది పెడుతుంటే, మనుషులు వేసిన, అధికారులు వేసిన ఆ సంఖ్యలు వారిని ఇబ్బంది పెడుతుంటే దేవుడు చూస్తూ ఎందుకు ఊరుకుంటాడు? చూద్దాం, చదవండి, నెక్స్ట్ చదువుదాం.
అయితే మధ్యరాత్రి వేళ శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు కూడా వింటున్నారంటే అయ్యా, ఖైదీలు కూడా వింటున్నారంట. ఖైదీల మనసును కూడా మార్చే విధంగా పాటలు, ప్రార్థన ఉంది. మన వాక్యాలు ఎవరన్నా వింటున్నారా? ఖైదీలు కూడా వింటున్నారు. ఆహా! అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది. ఎవరు రప్పించారు దాన్ని? దేవుడు. చాలాసాల పునాదులు అదిరేను, వెంటనే తలుపులన్నీ అంతే. అక్కడ పేతురు బయటకు వస్తున్నాడు. ఎవరైనా కొన్ని చోట్ల పెద్ద స్టార్ హోటళ్ళందు మనం వెళ్తున్నామంటే వాటికి అవే డోర్లు ఓపెన్ అవుతాయి. కనపడితే చాలు, బుడ్డ పిల్లోడు పోని మనిషి అయి ఉండాలా, ఇలాగ ఓపెన్ అవుతాయి. నువ్వు లోపలికి పోగానే అదే పొంద అవుతుంది. వాటికై అవే తెరుచుకునేదంటే అర్థమైందా? ఎవరు నిలబడింది ఇక్కడ? దేవుని రాయబారి. అంత పెద్ద చెరసాల వణికిపోతుంది, వాటికై అవే తలుపులు తెరుచుకుంటున్నాయి. ఎవరు నిలబడింది ఇక్కడ? దేవుని రాయబారి. ఓపెన్ అయింది. అందరి అంటే వీళ్ళిద్దరేనా? అందరియా? ఎందుకు వారి బంధకాలు ఊడాయి? మారారు. వారి మాట విన్నారు, వారి పాటలు విన్నారు, చెవిలే వేసుకున్నారు. పాటలు విన్నందుకు, పరవశించిపోయినందుకే సంఖ్యలు ఊడిపోతే ఇక దేవునిలో కంప్లీట్గా ఉంటే అపవాది వేసిన సంఖ్యలు ఊడిపోయావా? సంఖ్యలు ఏమైపోయాయి? ఊడిపోయాయి. వాటంతటికి అవే డోర్లు ఓపెన్ అయ్యాయంట. ఓపెన్ అయ్యాయని మనకు బైబిల్ గ్రంథంలో మనం ఇప్పటి వరకు మనం చూస్తున్నాం. ఇంకొక మాట, అలాంటి సంఖ్యలలో ఉండి కూడా పాటలు పాడుతున్నారు. కొంతమందిని మార్చారు. ఫిలోమోను 1వ అధ్యాయం 10వ వచనం. ఫిలోమోను 1వ అధ్యాయం 10వ వచనం. నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము. ఎక్కడున్నాడు? ఎక్కడ ఉండి కన్నాడు ఆయన్ను? జైల్లో, బంధకాలలో ఉండి కూడా సువార్త ప్రకటన చేసి ఒక వ్యక్తిని మార్చారండి వాళ్ళు. అదండి దేవుని యొక్క రాయబారులకు ఉన్న లక్షణం అది. వారి యొక్క శరీరాలు బలహీనమైపోతున్నా, వారు బంధింపబడి ఉన్నా, పాపమనే బంధకములో, పాపమనే చెరలో ఉన్నటువంటి వారికి విడుదల ఇస్తారు. నా బంధకములోనే ఉండి నేను కన్నాను, నా బంధకములోనే ఉండి నేను కన్నాను. 21వ అధ్యాయం అపోస్తల కార్యములు 33వ వచనం. అపోస్తల కార్యములు 21వ అధ్యాయం 33వ వచనం. అపోస్తల కార్యములు 21:33 వచనం చదువుదాం. పై అధికారి దగ్గరికి వచ్చి అతన్ని పట్టుకొని 2 సంఖ్యలతో బంధించి, ఎవరిని? పౌలు గారిని. అతన్ని పట్టుకొని 2 సంఖ్యలతో బంధించి, ఇతడు ఏమి చేశాడు బంధించాలంటే అని అడుగగా, సమూహములో కొందరు ఈలాగు, కొందరు అలాగు, ఏమనంట, ఒకడు మంచోడని ఒకడు చెడ్డోడని చెబుతున్నారంట పౌలు గారి గురించి. ఏం చేశాడు ఆయన? పౌలు గారిని తీసుకొచ్చినప్పుడు, సంఖ్యలు వేసినప్పుడు ఏం చేశాడు ఈయనని అడిగితే వాళ్ళు అంటున్నారంటే జనాలు ఏం చెప్పాలో పూర్తిగా వారికి వివరణ తెలియక కొందరు ఒక మాట, కొందరు ఒక మాట చెప్తున్నారు. కొందరేమో మంచోడు, కొందరేమో మంచోడు కాదని. కొందరేమో యేసు గురించి చెప్తున్నారు అంటున్నాడు, కొందరేమో తప్పుడు మార్గంలో ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారని చెబుతున్నారు. వాళ్ళలో వారికే క్లారిటీ లేదు. అల్లరి చేత అతడు నిజము తెలుసుకోలేక కోటలోనికి అతన్ని తీసుకొని పోయి, కోటలోనికి తీసుకొని పోండి, సంఖ్యలు వేసి ఈడ్చుకొని పోండి. ఏంటండి ఈడ్చుకొని పోతున్నారు? దేవుని మాటలు చెప్పినందుకు గలిబిలి, దేవుని మాటలు చెప్పుతున్నందుకు గలిబిలి ఏర్పడింది. అసలు అప్పుడు చెప్తాడు పౌలు గారు చెప్పిన మంచి మాటను మనం విందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6, 19, 20 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19, 20 వచనాలు చూద్దాం. 19, 20 వచనాలు చూద్దాం. మరియు నేను దేని నిమిత్తం రాయబారినై, వచ్చిందా మీకు? నేను దేని నిమిత్తం రాయబారినై సంఖ్యలతో ఉన్నాను. చూడండి పౌలు గారు చెప్తున్నాడు, నేను దేని నిమిత్తం రాయబారి. ఎవరికి రాయబారి? యేసుక్రీస్తు వారికి. యేసుక్రీస్తు వారికి నేను దేని నిమిత్తమయ్యా రాయబారినై సంఖ్యలతో ఉన్నాను. రాయబారిగా ఉన్న నాకు సంఖ్యలు ఎందుకో తెలుసా? ఆ స్వార్థ మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు. ధైర్యంగా ఎందుకు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు తెలుసా? ఆయన వెనక ఎవరున్నారు? దేవుడు. నేను ఎవరిని? పౌలు గారి యొక్క ధైర్యం ఏంటి? నేను ఎవరిని?
నేను క్రీస్తు రాయబారిని, నేను క్రీస్తు రాయబారిని ఒప్పుకుంటారు. చూడండి అదే మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:20 వచనం చదువుదాం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తునకు రాయబారులం, దేవునితో సమాధానపడుడని. ఏం చెబుతున్నాడు? క్రీస్తు పక్షమున మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాము. అదండి సంఘంలో మా బాధ ఏంటో తెలుసా? సంఘములో మా బాధ ఏంటో తెలుసా? క్రీస్తు పక్షమున మీతో మాట్లాడుతూ రండి, ఆయన దగ్గరికి రండి, సమాధాన పడండి. ఎన్ని ఊర్లకి వెళ్ళి సువార్తలు, ఎంతమంది పెద్దలు, ఎంతమంది అన్నయ్యలు, ఎంతమంది దైవ సేవకులు రాయబారులుగా మారిపోయి హింసలు, బాధలు, కన్నీరు, కష్టాల్లో ఉండి కూడా ఈ సమాజాన్ని దేవుని వైపు తిప్పాలని, ఆయనతో సమాధాన పరచాలని లోకములో మునిగిపోయి లోకముల ఆనందం కోసం, సంతోష కోసం తిరుగుతుంటే అలాంటి వారిని దేవుని వైపుకు తిప్పడానికి ఏర్పాటు చేయబడిన రాయబారులు నేడు కూడా ఉన్నారు. రాయబారులకు సంఖ్యలు అంటే ఎన్నో రకాలైన ఇబ్బందులు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:7 వచనం చదువుదాం. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును సువార్త పక్షముగా మీరందరూ నాతో కూడా పాలి భాగస్తులుగా కావాలనయ్యా నా ఈ బాధ అంటున్నాడు. 14వ వచనం. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరి నా బంధకముల యందు, బంధకాలు చూడండి, ఈ బంధకాలు చూడండి, ధైర్యం తెచ్చుకోండి. ఈ బంధకాల్లో ఉండి అధైర్యపడద్దు, మీకు ధైర్యం రావాలి, మీకు ధైర్యం రావాలి. ఇంకో మాట మనం చూద్దామండి. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. తిమోతిలకు రాసిన 2వ పత్రిక ముగిస్తాను. 1వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి ఆయన ఖైదీ అయిన నన్ను గూర్చి సిగ్గుపడలే. ఎవరు సిగ్గుపడలేదంట? నిజంగా ఎవరన్నా చూడండి, అరే మీ వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేసారంటే పోలీసులు పట్టుకొని పోతున్నారంట అంటే మీరు పోవాను అంటే నేను పోతే వాని తమ్ముడు నన్నందుకు, అన్న నన్నందుకు నాకు సిగ్గుపోద్ది. వాడు ఏ నేరం చేశాడో అలాంటి జైల్లో ఉన్నవారిని నా తమ్ముడు అని ఎవరైనా చెప్తారా? మా బామ్మర్ది అని ఎవరైనా చెప్తారా? మా అన్నయ్యని ఎవరైనా చెప్తారా? నా ప్రియుడు, నా ప్రియురాలు అంటారా? జైల్లో ఉన్నాడు, అమ్మ జైల్లో మంచోడు కాదు, ఇంకంతే. న్యాయాలు మరి విచారించవలసిన అవసరంలే, ఆలోచించాల్సిన అవసరంలే, వాడు నాకు తెలియదు అంటాం. కానీ ఇక్కడ అంటాడు, నేను బంధకములో ఉన్నా నా బంధకాలను బట్టి నువ్వు సిగ్గుపడలేదయ్యా, అది నాకు ఇష్టమైంది అంటున్నాడు. అలాగనే అదే దాంట్లోనే 16 నుంచి చూద్దాం. 16-17 వచనాలు. తిమోతిలకు రాసిన 2వ పత్రికలోనే 1వ అధ్యాయం 16-17. ప్రభువు ఒనేసిఫోరు ఇంటివారి యందు కనికరము చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి ఆయన సంఖ్యలతో చూస్తేనే ఎంత నేరం చేస్తే ఇది వచ్చిందండి. ఎవరికైనా జబ్బు వచ్చింది అనుకోండి, ఏమంటారు? ఆడు ఎంత దుర్మార్గుడో, అందుకే వాడు మంచాన పడ్డాడు, అందుకే వానికి క్యాన్సర్, అందుకే వానికి టీబీ, అందుకే వానికి యాక్సిడెంట్లు అని మనం ఏదో పెద్ద తీర్పిస్తుంటాం. ఆయన అంటాడు, బంధకాల్లో ఉన్నావా నాయనా? నిన్ను మేము నమ్ముకో, నీ మాటలు మేమంటే నువ్వే జైల్లో ఉన్నావా? మాకెక్కడ రక్షణ అనుకోవాలా? నా బంధకాలను నువ్వు బంధకాల్లో నేను ఉన్నప్పుడు సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి ఏడయ్యా వెతికి కనుగొని అనేక పర్యాయములు నన్ను ఆదరించారే. బంధకాల్లో ఉన్నప్పుడు చేసిన వారి మేలులు చెబుతున్నాడు. ఆయన చెప్పినట్టు సువార్త ద్వారా దేవుడిలోనికి వచ్చిన వారిని చెబుతున్నాడు. పౌలు గారు ఎంతమంది భక్తులను ఇలాగ వివరించుకుంటూ పోతే ఎంతమంది ఉన్నా. నిజంగా చెప్పండి, ఇలాగ దైవ సేవకులకు దేవుని మాటలు బోధించకుండా అడ్డుకట్ట వేయడానికి వేసిన అపవాది కుట్ర, వాని ప్లాన్ ఇది. సంఖ్యలు వేయించింది ఎవరు? పౌలుని ఇలాగ వదిలిపెడితే ఏం చేస్తాడు? అందరినీ మార్చేస్తాడు. శిష్యులను, అపోస్తలులను వదిలిపెడితే అందరినీ మార్చేస్తారు. భూలోకమును తలకిందులు చేయవారు ఇక్కడికి వచ్చారు. వీళ్ళు భూలోకాన్ని తలకిందులు చేస్తారు. వీళ్ళు దేవుని యొక్క మాటలతో అందరినీ మార్చేస్తారు.
పాపపు జీవితాలే ఉండిపోవాలా? క్లబ్బులు, పబ్బులు, పండగలు ఇలాంటివన్నీ చేసుకుంటూ ఆనందపడేటట్టు చేశాడు వాడు. అబ్బబ్బబ్బబ్బ, ప్రపంచ మార్కెట్ క్రిస్మస్కి జరిగినంత విధంగా ఎక్కడ లక్షల కోట్ల రూపాయలు. ఆహా, కొత్త బట్టలు, పిండి వంటలు, డాన్సులు, పబ్బులు, ఇంటికి కలర్లు, ఇంటి పైన స్టార్లు. ఆహా, దేవుడేడి? దేవుడేడి? యేసుప్రభువే. యేసుప్రభుకు గొప్పతనం ఏది? పేరు ఆయనది, ఆనందం మంది. ఆయన ఏమో పొత్తిగుడ్డలు, మనకేమో కొత్త గుడ్డలు. ఆయన తలవాల్చుటకైన స్థలం లేదు, మనకేమో బ్రహ్మాండంగా ఇళ్ళకు పెయింట్లు. ఏంటండి ఇలాగ చేస్తుంది? వీళ్ళందరూ అపవాది బంధకాల్లో ఉన్నారు. వారిని తెంపి దేవుని వైపుకు నడిపించాలనని వీరందరి ప్రయాసలు. ఆ ప్రయాసలో మనుషులందరికీ వేయబడిన అపవాది వేసిన బంధకాల్లో నుంచి, సంఖ్యలలో నుంచి విడిపించడానికి దేవుని ప్రతినిధులుగా వచ్చి వీరు సంఖ్యలు వేయించుకున్నారు. వాడు వేశాడు సంఖ్యల్లో. ఎందుకంటే లోకమంతా నా ఆధీనములో ఉందని యేసుప్రభుతో అంటాడు కదా వాడు. వాని ఆధీనములో, వానిలో బందీగృహంలో ఉన్నటువంటి వారిని అందరినీ విడిపించడానికి వీళ్ళు వస్తారేమోనని వీళ్ళని తీసుకెళ్ళి ఏం చేశాడు అపవాది? బంధించేసేసాడు. సువార్త చెప్పకుండా బంధించేశాడు. దేవునితో సమాధాన పడకుండా బంధించేసేసాడు వాడు. అందుకే దేవుని పిల్లలారా, దేవునితో సమాధాన పడండని చెప్పడానికి వచ్చినటువంటి రాయబారులు ఎన్నో కన్నీరు, ఎంతో బాధ, రాళ్ళతో కొట్టించుకున్న రక్తాన్ని కారి ప్రాణాలే వదిలిపెట్టారు. మనం అలాంటి వారి లిస్టులోనికి వెళ్ళి మనము మన చేతనైనంత వరకు సమాజంలోనికి దేవుని గురించి తీసుకెళ్ళి చెబుదాం. ఈ సమాజంలో ఉండేవారికి చెబుదాం. పాపమైన బంధకాలలో, సంఖ్యలలో చిక్కుబడినటువంటి వారిని విడిపించాలంటే సంఖ్యలు పడినా ఇబ్బంది లేదన్నటువంటి విధంగా క్రీస్తు రాయబారులుగా మనం మారిపోవాలి. అది కోరుకుంటున్న దేవుని ప్రియులారా. చివరి మాటలుగా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుదాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుదాం. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని ఆగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూసి తిని. ఎవరిని? అతడి ఆది సర్పాన్ని, అనగా అపవాదియు సాతానును, ఆ ఘట సర్పము పట్టుకొని 1000 సంవత్సరముల వరకు దాన్ని ఏం చేశాడంట? బంధించి. ఎంతదండి అది సంఖ్యలు? ఎంతని తూకం వేయడానికి వీల్లేదు. మరియు పెద్ద సంఖ్యలు చేత పట్టుకుని ఎవరు? దేవుని దూత. దేవుని దూత పెద్ద సంఖ్యలు పట్టుకొని అపవాదికి సంఖ్యలు వేసి ఇదిగో అగాధములో బంధించడానికి 1000 సంవత్సరాలు అక్కడ బంధించేసేసిందంట. ఎవరంటే దేవుని దూత. దేవుని దూత బంధిస్తే, దేవుడు బంధిస్తే ఎవడు విప్పలేడు. అపవాది బంధిస్తే దేవుడు విప్పిస్తాడు. అర్థమైందా? అపవాది బంధిస్తే దేవుడు విప్పుతాడు. దేవుడు బంధిస్తే విప్పడానికి ఎవడికి చేత కాదు. ఆయన బంధించగా ఎవడు విప్పలేడు, ఆయన తీయగా ఎవడు వేయలేడు. అంతే. అర్థమైందండి? సాతానుకు వేస్తాడు శిక్ష, సాతాను అనుచరుడికి వేస్తాడు శిక్ష. దేవుని ప్రతినిధులకు వేశారు కనుక దేవుని పిల్లలారా ఆలోచిద్దాం. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు తెలుసా? కొంచెము కాలము విడిచిపెట్టబడి ఉన్నాడు. ఎక్కడున్నాడు వాడు? లోకములో ఉన్నాడు మన మధ్య. కొంచెం కాలం విడిచిపెట్టారంట. 1000 సంవత్సరాల తర్వాత వాడు ఇక్కడ ఉండిపోయాడు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తాడు తెలుసా? నాకు సంఖ్యలు లేపిస్తావా? నేనేం చేయాలి? నీ వాళ్ళనందరినీ కూడా, నీ కోసం బ్రతికే రాయబారులందరినీ కూడా, నీ మాట నీ సమాజానికి ప్రకటించే రాయబారులందరికీ నేను సంఖ్యలు వేస్తాను. నాకు పెద్ద సంఖ్యలు వేశారు, నేను చిన్న సంఖ్యలు వేసి దాంతో వేస్తానంటే దేవుడు అంటాడు, అరే నేను విడిపించటానికి నా పిల్లలకు నేను సమర్థుడను, నా పిల్లల సంఖ్యల నుంచి నేను విడిపిస్తాను అంటాడు దేవుడు. అందుకే నిదర్శనంగా అంతమంది సంఖ్యలలో వాడు వేసిన యేసు దేవుడు మన పరలోకపు తండ్రి వారినందరినీ విడిపించాడు. మనమందరం ఎవరండి? ఇప్పుడు క్రీస్తుకు రాయబారులం. ఏం చేస్తున్నారు మరి? ఏం చేస్తున్నారు? క్రీస్తుకు రాయబారులైతే ఆయన గురించి ఏమైనా చెబుతున్నారా? పోతే చెప్పే వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తున్నారా? చెప్పించాలని ప్రయత్నం చేస్తున్నారా? ఎన్ని రోజులైందండి సువార్తలు లేవే. ఇక్కడ ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టిద్దామని ముందుకు వచ్చేది ఏమైనా ఉందా? మీ ప్రాంతాల్లో, మీ వీధులలో
మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీ నెలవరులకు క్రీస్తును గురించినటువంటి ఈ బోధ లేకపోతే రాయబారులుగా మారాలన్నటువంటిది లేదా? ఆ కుతూహలం మీకు లేదా? ఆ రాయబారులు ఇంత గురించి చెప్తే రాయబారులకు సంఖ్యలు అంతే ఈడ్చి కొట్టేసేస్తే, అమ్మో మేము నమ్ముకుంటే మాకు దేవునికి ఆశీర్వాదాలు కావాలి, కానీ సంఖ్యలు వేసేదైతే మాకు వద్దండి, సంఖ్యలు వేసేదైతే మాకు వద్దు, ఏదైనా వచ్చేది ఉంటే మాకు కావాలి. అయిపోయింది నేడు క్రైస్తవ్యం. కాదు దేవుని పిల్లలారా, దేవుని కోసం రాయబారులుగా మారిన వారు ఉన్నారు. ఎవరి ప్రతినిధులై అంటే పరలోకపు ఎంబసీ. ఏదది? పరలోకపు రాయబారులం మనం. ఎవరి గురించి చెప్పాలి? అధికారం. ఏ అధికారం అండి? సువార్త చెప్పేవారికి ఏ అధికారం ఇచ్చాడు దేవుడు? మీరు పరలోకపు దౌత్యవేత్తలు, మీరు పరలోకపు రాయబారులు, మీరు దేవుని యొక్క మాటలు ఈ భూమి మీద ఉన్న ప్రజలకు, దేవునికి దూరంగా ఉన్నటువంటి వారికి, దేవుని ఆజ్ఞలు పాటించినటువంటి వారికి చెప్పవలసిన ప్రతినిధులు మీరు. దేవుని నోట నుంచి వచ్చిన ప్రతి మాట వారికి వివరించి, దేవునికి దూరంగా ఉండి దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఈ సమాజాన్ని మార్చి దేవునితో సమాధానం సంధిపరచవలసిన వారముగా మనం ఉండాలి. వారే దేవుని రాయబారులు. దేవుని రాయబారులుగా సమాజంలోనికి వెళ్ళినప్పుడు సంఖ్యలు తప్పవు. వేస్తారు. వేసిన దేవుడు తెంపడానికి, నేను సమాజంలోనికి పంపడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. నువ్వు రావడానికి సిద్ధమేనా? ఆయన గురించి ప్రకటించడానికి సిద్ధమేనా? ఉద్యోగాలు ఏంటయ్యా? భారతదేశపు ప్రతినిధిగా అమెరికాలో ఇండియన్ ఎంబసీ దాంట్లో పని చేయడానికి ఆఫీసర్గా నువ్వు వెళతావా? జీతము 1,00,000. అప్లికేషన్లు డిగ్రీ పూర్తయినటువంటి వారికి భారతదేశము తరపున అంబాసిడర్లుగా మారిపోయి రాయబారులుగా ఉండాలి. అమెరికా దేశంలో మీరు వెళ్తారా? అప్లికేషన్ పెట్టుకుంటారా? డిగ్రీ క్వాలిఫికేషన్ 30 సంవత్సరాల లోపు. ఎన్ని అప్లికేషన్లో, ఎన్ని లక్షల అప్లికేషన్లో ఆ ఆఫీసులో పని చేయాలనని. దేశం కాని దేశంలోనికి వెళ్ళి న్యాయం చేస్తాను ఆ ప్రజలకు అని మీరు వెళ్ళడానికి అప్లికేషన్ ₹1,00,000 ఆశపడి లక్షలాది అప్లికేషన్లు పెడతారే. మరి దేవుడు అంటున్నాడు, ఇది హెవెన్ ఎంబసీలో పని చేయడానికి ఎవరైనా వస్తారా? నో ఏజ్ లిమిట్, నో ఎడ్యుకేషన్. అప్లికేషన్లు పెట్టుకుంటారా? సంఖ్యలు కదా. జీతమేది? జీతం లేకుండానే ఊరికినే పని చేశారా? నా పరుగును నేను తుదముట్టించాను, ఎన్ని సంఖ్యలు వేసిన నా కోసం ఏముంది తెలుసా? జీవ కిరీటం, నీతిగల కిరీటం ఉంది, వాడబారని మహిమగల కిరీటం. ఇంతకంటే ఎవరిస్తారు? ఇంకా శాశ్వతమైనటువంటి రాజ్యం, పరలోక రాజ్యం ఇస్తానంటున్నాడు. ఈ పరలోకపు ఎంబసీలో పని చేయడానికి రాయబారులు కావాలను. వాంటెడ్ బోర్డు. పరలోకపు ఎంబసీలో పని చేయుటకు రాయబారులు కావాలి. ఏం చెయ్యాలి అంటే దేవునికి వ్యతిరేకంగా నడుచుచున్నటువంటి ఈ ప్రపంచ జనాభాలు దేవునితో సంధి చేసే పనిలో ఉండాలి. రాయబారులారా, అప్లికేషన్ పెట్టుకోండి.